నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేత రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన రోజునే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాహుల్ గాంధీ ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తప్పవు సుప్రీంకోర్టు తీర్పు కేటీఆర్ కు చెంపపెట్టన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు ఇందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది దీంతో ఈ నెల 8న ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేస్తారు కేటీఆర్ పిటిషన్ పై జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరిపింది సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించింది స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది ఈ కేసులో ఇప్పటికీ ఛార్జిషీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు ఛార్జిషీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అవసరం అయిన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది 2023 నవంబరులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన రోజుని భారత్ నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందిందంటూ మోహన్ భగవత్ ఇటీవల వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై విపక్షాలు బగ్గుమన్నాయి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని చెప్పారు దేశంలో మన రాజ్యాంగ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ భావజాలం మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు 1947లో మనకు స్వాతంత్ర్యం రాలేదని చెప్పి దేశ ప్రజలను మోహన్ భగవత్ అవమానించారని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు The Congress party has worked with the Indian people. It has built the success of this country. And it has built the success of this country on the foundations of the Constitution. And that is what this building symbolizes. You please go inside this building. And you will see the depth of talent. You will see how deeply the Congress party has entered the soul of India. There's a history there. In fact, we forget. As I said, it's important to understand who you are. So for Congress people, it's important to understand who we are. What is our tradition? What is our history? Where have we come from? Please look in the building. You will see Mahatma Gandhi, Sardar Patel, Jawaharlal Nehru. And it doesn't stop there. Workers, chief ministers, governors, defense ministers, foreign ministers, all of them who served the constitution of our country, all of them who saluted the tricolor. Do not forget that. The people who are in power today do not salute the tricolor, do not believe in the national flag. కేటీఆర్ కి ఒకవైపు గోడ దెబ్బ ఇంకోవైపు చెంపదెబ్బ పడిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు ప్రజల సొమ్ము దోచుకుని కుంభకోణం లేదు లంబకోణం లేదు అని అంటావా అని ఆయన ప్రశ్నించారు
ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తీసుకుంటే అక్రమ కేసులు అంటున్నారని మేం బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాగా తలుపులు విరగ్గొట్టి అరెస్టు చేయడం లేదన్నారు. కేటీఆర్ ఇప్పుడు ప్రజలకి ఏం సమాధానం చెప్తారని కేటీఆర్ చేస్తున్న దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు ఆది శ్రీనివాస్. ఫార్ములా ఈ కార్ రేసులో సుప్రీం కోర్టులో కూడా కేటీఆర్ గారికి చుక్కెదురైంది. అటు గోడ దెబ్బ, ఇటు చెప్ప దెబ్బ. లొట్ట పీసు కేసు పెట్టి నా మీద లాయర్లు చూసుకుంటారు, మంచి మంచి లాయర్ల నుంచి పని. ఓవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతూ బూతులతో అసలు నోటితో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడేటువంటి భాష కూడా అసలు ఏం మాట్లాడుతున్నా కూడా ఫ్రస్ట్రేషన్లు తెలవకుండా ఫార్ములా ఈ కార్ రేసులో ప్రజాధనాన్ని 55 కోట్లు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అసలు ముఖ్యమంత్రి గారు దానికి చైర్మన్, కేటీఆర్ వైస్ చైర్మన్ అయినప్పుడు కూడా జిహెచ్ఎంసీ అధికారులపై ఒత్తిడి పెంచి, బ్యాంక్ అధికారులతో ఒత్తిడి పెంచి 10 కోట్లకు మించి కూడా ఇవ్వరాదని చెప్పినప్పటికీ 55 కోట్లు ఫౌండ్ల రూపంలో ఇతర దేశాలకు తరలించే క్రమంలో 8 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాబడి పెనాల్టీ రూపంలో లేదంటే 18% జిఎస్టీ రూపంలో అది కూడా ప్రజా సంపద దుర్వినియోగం చెప్పని తేలిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పంపాలంటున్నారు. 13 మాసాలైంది అక్రమ కేసు పెట్టి జైలు పంపాలంటే. మీరు ఆనాడు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పీస్ అధ్యక్ష సోదరులు ఉంటే అర్ధరాత్రి తలుపులన్నీ విరుగ్గొట్టుకొని వెళ్ళి అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఈరోజు ఈ ప్రజాపాలన ప్రజలందరూ కూడా చూస్తూ ఈ ప్రజా పరిపాలన అందించిన రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని దేవలిస్తున్న తరుణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా మాకు చేయొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పని గవర్నర్ గారు అనుమతి కోసం లేఖ రాసి, గవర్నర్ గారు అనుమతి వచ్చినాక ఏసీబీ మీ మీద ఎఫ్ఐఆర్ పెడితే, ఆ తర్వాత ఈడీ కూడా అంటే మీ మీద కేసు పెడితే లొట్ట పీస్ కేసు అంటూ ఇదో లొట్ట పీస్ కేసు అని చెప్పని మా ముఖ్యమంత్రి గారిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించే విధంగా బూతులు తిట్టిన సందర్భంలో మీ అందరూ కూడా తప్పటి సందర్భం. ఈరోజు విచారణకు వెళ్ళాలంటే నాకు అడ్వకేట్ ఉంటేనే పోతా అని, తర్వాత హైకోర్టు కూడా అడ్వకేట్ని తీసుకువెళ్ళిన నీకు పక్కన కూర్చునే అవకాశం ఉంటే పారదర్శకంగా అద్దం ఉంటే ఆ గదిలో పక్కన కూర్చొని వినాలని చెప్పినటువంటి సందేహాలు వస్తే అప్పుడు మీరు మాట్లాడుకోమని చెప్పిన సందర్భం. మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే ఈరోజు సుప్రీంకోర్టులో కూడా చెక్కు ఎదురైన సందర్భంలో ఏం సమాధానం చెప్తారు ప్రజానికానికి అంటున్నా. 10 సంవత్సరాల మీ పరిపాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిరు, విధ్వంసం చేసిరు, 7 లక్షల కోట్ల అప్పు తీసుకుపోయారు. ఆనాడు ఆ నలుగురే మీరు పరిపాలనలో, ఈరోజు మీరు గదే నలుగురు ప్రజలు మభ్యపెట్టే విధంగా కార్యక్రమాలు చేస్తూ మేడిగడ్డ కుంగిపోయింది, దానిపైన విచారణ జరుగుతుంది. టెలిఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది. గొర్రెలపైన బర్రెలపైన చేపలకు సంబంధించినటువంటి ఇండి కుంభకోణాలు చేసి ఏమనంటే ఎలాంటి కుంభకోణం లంబకోణం లేదు, ఎలాంటి కబ్జా చేయాలని చెప్పని సిరిసిల్లలు అంటూ ఆ బీఆర్ఎస్ భవన్ కబ్జా గురైన సందర్భం నేను చెప్తే దానికి ప్రజలకు సమాధానం ఇవ్వకుండా ఈరోజు సుప్రీంకోర్టులో ఏదైతే చుక్కెదురైందో నేను అంటున్న 2 దెబ్బలు, అటు చెంప దెబ్బ ఇటు గోడ దెబ్బ. ఈ విధంగా అంటే నిజం నిప్పు లాంటిది. ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్ష సమావేశంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వర్చువల్ గా పాల్గొన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని, రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉంటే 1,02,00,000 మంది ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్నారని తెలిపారు. వీరంతా కూలీ పనికి వెళ్లే నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఎక్కువగా ఉంటున్నారన్నారు. గుంట భూమి ఉన్న రైతులను ఉపాధి హామీ కూలీలుగా గుర్తించమని ప్రభుత్వం చెప్పడం దురదృష్టకరమన్నారు. ఒకటి ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 3 సమస్యలు ఉన్నాయక్క. ఒకటి ఏమైతుందంటే అక్క, గుంట భూమి ఉన్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రాదు అని అన్నారు కదా, దానివల్ల కొద్దిగా నష్టం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏమైతుందంటే 5 గుంటలు 10 గుంటలు ఉంటుందక్క. 5 గుంటలు ఉంటే రైతు భరోసా కింద వాళ్ళకు 750 వానకాలం, 750 యాసంగి 1,500 రూపాయలు వస్తుంది. ఆ 5 గుంటలు లేకపోతే 12,000 వస్తుంది. సో 10 గుంటలు ఉంటే 3,000 వస్తుంది, 20 గుంటలు ఉంటే 6,000 వస్తుంది. అంటే కొద్దిపాటి భూమి ఉన్న వాళ్ళు, ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు వస్తే ఈ రైతు భరోసా కింద వాళ్ళకి తక్కువ డబ్బు వచ్చి నష్టపోతుంటారు కనుక దయచేసి అక్క ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు 24,57,000 మంది ఉన్నారు. 24,57,000 మంది.
వాళ్ళందరూ నష్టపోతారు. మీరు ఆప్షన్ ఇవ్వండి, మాకు 5 గుంటలు 3 గుంటలు ఉన్న వాళ్ళు మేము రైతు భరోసా తీసుకోము, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తీసుకుంటామంటే వాళ్ళకి 12,000 వచ్చే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ పేదవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉంటారు. ఇది ఒక్కటి మీరు కన్సిడర్ చేయాలనేది నా రిక్వెస్ట్. ఇందులో ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 60 ఏళ్ళు నిండగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు. అసలు ఈజీఎస్ కార్డుతో లింక్ పెట్టడం కొంచెం ఇబ్బంది ఏమో. 20 పని దినాలు అనేది పెట్టిండ్రు. నిజంగా ఊర్లో గ్రామసభ పెట్టి మీరు వ్యవసాయ కూలియా కాదా, కూలి చేస్తేనే ఇవ్వండి. కానీ ఈజీఎస్ కార్డు లింక్ పెట్టడం వల్ల 60 ఏళ్ళు దాటగానే ఈజీఎస్ కార్డు తీసేస్తారు ఒకటి. 20 పని దినాలు అనడం వల్ల కొంత ఫిల్టర్ అయిపోతున్నారు. ముఖ్యంగా ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళు. ఈ 3 అంశాల మీద దయచేసి మీరు కొంత క్లారిటీ ఇవ్వండి. అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈజీఎస్ కార్డు ఉండదు, కానీ వాళ్ళు కూలికి పోతుంటారు. అటువంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని నా రిక్వెస్ట్. ఢిల్లీలో ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ప్రారంభోత్సవంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని, ఇది భవనం మాత్రమే కాదు, ఇది కాంగ్రెస్ లెగసీ అన్నారు. కాంగ్రెస్ చరిత్ర మొత్తం ఇక్కడ ఉందని, భారతదేశ పునాదులు, శ్రమ, దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు అన్నీ ఇక్కడ కనిపించాయన్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ సారథ్యంలో రాజ్యాంగాన్ని రూపొందించిందని కొనియాడారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ న్యూఢిల్లీలో ఇనాగరేట్ చేయడం జరిగింది. దీనికి నామకరణం ఇందిరా భవన్ అని చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు నేను భాగం అవ్వడం చాలా సంతోషకరం. ఈ బిల్డింగు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్గా ఇప్పటి నుంచి నిలవబోతుంది. ఇది ఒక బిల్డింగ్ మాత్రమే కాదు, ఇటుకలతో కట్టింది కాదు అని ఈ బిల్డింగ్ లోపల చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. దీని లోపల కాంగ్రెస్ లెగసీని అంతా ఎంత వివరంగా దృశ్యాలతో చూపించగలరో అద్భుతంగా అందంగా చేయటం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యూజియం అని కూడా అనొచ్చేమో, అంత అద్భుతంగా చరిత్రనంతా, కాంగ్రెస్ పార్టీ చరిత్రనంతా దీంట్లో పొందుపరచడం జరిగింది. అసలు లోపల భాగం చూస్తే ఎంత దేశ స్వతంత్రం దగ్గర నుంచి, స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి, దేశం పునాదులు, భారతదేశ పునాదులు వేయడం దగ్గర నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత వారి శ్రమను, వారి రక్తాన్ని ధారపోసారో, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారో, ఎంతమంది కాంగ్రెస్ యోధులు, కార్యకర్తలు అన్ని త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందో, ఆ తర్వాత కూడా మన దేశానికి పునాదులు వేసి రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ నేషన్గా ఈరోజు భారతదేశం నిలబడింది అంటే దీనికి అంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ చరిత్రనంతా లోపల గోడల మీద చూపించడం జరిగింది. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకే కాదు, దేశంలోని ప్రతి పౌరునికి కూడా ఇది గర్వకారణం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. నిన్న ఆర్ఎస్ఎస్ ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం 1947లో రాలేదు, నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి, ఈ మాటలను గమనించాలి.
స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం వల్ల కలిగే ఫలితాలను బసవన్న వేషధారణలో వచ్చిన కాప్రా జీహెచ్ఎంసీ శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ పారిశుద్ధ సిబ్బంది వివరించారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చెత్తను వేరువేరుగా ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీవించి దేవుడు ఆత్మ పెట్టి పిల్లవాళ్ళ బలగం చల్ల ఉండనంటే రామయ్య దేవుడు కలగరంటావు. సంక్రాంతి పండుగ ముంగట నీకు దానాలు చేస్తారు కదా గట్లా సో చేయగలరు. సో అమ్మ వాళ్ళ దగ్గరికి పోయి అనుకో వస్త్రాలు ఇవాళ దానం అడుకొని గట్ల ధాన్యం తీసుకొని అమ్మ బియ్యమేమ్మా మీ బట్టలు ఏదన్నా కొత్త బట్టలు ఏమంటున్నాయి అమ్మా పాత బట్టలు ఏమంటా తీసుకురాండమ్మా అనుకో అమ్మ వస్త్రాలు సాక్షాత్తు శివుడి రూపం. ఈ రోజు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేయడానికి చెత్తను గట్టిగా మొత్తం ఈ కాలి మొత్తం అదిరిపోవాలి. చెత్తను 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 నెలవారీ డబ్బులు ఆటోకు చెల్లిస్తాం. నెలవారీ డబ్బులు నిరుపయోగమైన వస్తువులు RRR సెంటర్కే ఇద్దాం. RRR సినిమా చూసాం కదా, దాని పేరు వాడండి. నిరుపయోగమైన వస్తువులు 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 2 డబ్బాలు పెట్టుకోండి. గ్రీన్ అంటే మన కిచెన్ వేస్ట్, మన ఇంట్లో నుండి వచ్చేటువంటి కూరగాయలు, పండ్ల వేస్ట్, ఇతరత్ర తడి చెత్త ఏదైనా కూడా మనం గ్రీన్ లో వేయాలి. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల హడావిడి జోరుగా కొనసాగుతోంది. ఢిల్లీలో ప్రధాన పార్టీలైన ఆప్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆప్ మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తుండగా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ రాజధానిలో కూడా పైచేయి సాధించాలని చూస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ఢిల్లీలో హస్తం జెండా ఎగురవేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రముఖ రాజకీయ నేతలు ఒక్కొక్కరుగా నామినేషన్ వేస్తున్నారు. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు నామినేషన్ వేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. సంక్రాంతి వరుస సెలవులు రావడంతో నుమాయిష్ను రోజు 60,000 మంది తిలకిస్తున్నారు. పలు రకాల వస్తువులు, దుస్తులు, గృహోపకరణాలు, తినుబండారాలు స్టాళ్లు కిటకిలలాడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంతో పేరుగాంచిన అనేక రకాల చీరలు, పంజాబీ చుడీదార్లు, గృహోపకరణాలు, డ్రై ఫ్రూట్స్, పిల్లల ఆట వస్తువులు, ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన ప్లే జోన్, ఇలా ఎన్నో రకాల స్టాళ్లు నుమాయిష్లో ఆకర్షణగా నిలుస్తున్నాయి. దాదాపు 2,000 స్టాళ్లు ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగుతుంది. యూపీ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున నాగసాధువులు గుర్రాలపై త్రివేణి సంగమంలో అమృత స్నానం కోసం తరలివచ్చారు. వీరి కోసం యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. యోగా, తపస్సు, ధ్యానంతో శరీరంపై నియంత్రణ పొందుతారు. శరీరంపై బూడిద పూసుకుని కనిపిస్తారు. దీనివల్ల వారికి చలి, వేడి అనిపించదని స్థానిక భక్తులు తెలిపారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది అయ్యప్ప భక్తులు తరలివచ్చారు. తిరువాభరణం ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకర జ్యోతి దర్శనమిచ్చింది. స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట. గత ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను కొట్టివేత. రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన రోజునే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై మండిపడ్డ రాహుల్ గాంధీ. ప్రజాధనం దుర్వినియోగం చేసిన వాళ్లపై చర్యలు తప్పవు. సుప్రీంకోర్టు తీర్పు కేటీఆర్ కు చెంపపెట్టన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.